హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి చిన్నాల. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ బీసీ పాయింట్ ఎవరెవరు తీసుకున్నారో అందులో నేను కూడా ఒక బీసీ పాయింట్ అన్నమాట. సో మనకి ఈరోజు బీసీ పాయింట్ తీసుకున్నందుకు మనకైతే ఈరోజు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వెల్కమ్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ వెల్కమ్ కిట్లో వచ్చేసి మనకు ఒక ఐడి కార్డ్, అలాగే మనం ఏ సర్వీస్లో ఇండియా పోస్ట్ పేమెంట్ ద్వారా ఏ సర్వీసులు అందిస్తామో అవైలబుల్ సర్వీస్ కోసం ఒక స్టిక్కర్, అలాగే ఒక నోటీస్ బోర్డ్, అలాగే మనకు అప్రిషియేషన్ కింద ఒక సర్టిఫికేట్ ఇచ్చారన్నమాట. సో మనము వీటన్ని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో బీసీ పాయింట్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు ఎందుకోసం అంటే మనల్ని గుర్తించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదన్నా విలేజ్కి వెళ్ళి అక్కడ క్యాంపింగ్ పెట్టి నా అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ ఇన్సూరెన్స్లు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫలానా పోస్ట్ ఆఫీస్ బీసీ పాయింట్ను, నాకు ఐడి కార్డు ఉంది, దీని మీద ఆథరైజ్ సిగ్నేచర్ ఉంటుంది. సో మనం గుర్తించడానికి. ఎందుకంటే విలేజ్లో క్వశ్చన్ వేస్తుంటారు, నువ్వు పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయా, నువ్వు ఎలా అని వస్తే మనకు ఐడి కార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకు అవైలబుల్ సర్వీస్, మన పోస్ట్ ఆఫీస్ బీసీ పాయింట్ తీసుకున్న తర్వాత మనకి ఏమేమి సర్వీసులు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి అకౌంట్ ఓపెనింగ్లో మనకి ఏమున్నాయి, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఈ రెండు ఉన్నాయి. అలాగే యూటిలిటీ బిల్ పేమెంట్స్. అలాగే మనము కస్టమర్కి అకౌంట్ ఓపెన్ చేశాక కస్టమర్ అకౌంట్ నుండి ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ ఇన్స్టాల్ చేసి ఇస్తే వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేటెడ్ అయి ఉన్న వాళ్ళు సొంతంగా ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, గ్యాస్ బిల్లు కానీ, ఎక్సెట్రా ఇలాంటి బిల్లులన్నీ వాళ్ళు పే చేసుకోవచ్చు ఈజీగా. అలాగే మనకు ఏపీ ట్రాన్సాక్షన్ ఎట్లా అంటే మనకు అన్ని బ్యాంకులు మన త్రూ ఏపీఎస్, మన ఇండియా పోస్ట్ పేమెంట్ ద్వారా ఆంధ్ర బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, ఏపీజీ బ్యాంక్ కానీ, ఈ అన్ని బ్యాంకుల మనీ అనేది మనం విత్డ్రా చేయొచ్చు అన్నమాట. సో దీనిలో ఒక బెనిఫిట్ ఏంటంటే, మన ఏపీఎస్ ఐపీబీ బ్యాంక్ నుండి మనీ విత్డ్రా చేస్తే కస్టమర్ అనేది ఎలాంటి ఛార్జెస్ ఉండే, వేరే అదర్ బ్యాంక్స్ వాళ్ళు ఏపీఎస్ ట్రాన్సాక్షన్ చేస్తే కస్టమర్కి అనేది ఛార్జెస్ పడతాయి అన్నమాట. సో వచ్చిన కస్టమర్లకు మన బ్యాంక్ తీసుకోండి, ఎందుకంటే రేపు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ సాల్వ్ చేయడానికి బ్యాంక్ అకౌంట్ అయినా కానీ ఏమైనా కూడా ఇక్కడ నేను సాల్వ్ చేయడానికి నేను బ్యాంక్ ద్వారా ఉన్నాను అనేది కస్టమర్కి చెప్పచ్చు అన్నమాట. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో విలేజ్లో దాదాపు ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు, కాకపోతే ఎంతో కొంత మన రిలేషన్ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎవరైనా వాళ్ళకు రెఫర్ చేయవచ్చు, మా బ్యాంక్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే లోన్ రెఫరల్ సర్వీస్ మనం ఏం లేదు, ఓన్లీ మనం ఒక మధ్యవర్తి అన్నమాట. కస్టమర్ని తీసుకుపోయి ఐపీబీ అక్కడ లోన్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకు కాంటాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత లేని 1,00,000కు 10% కానీ 15% కానీ అని కమిషన్ మనకు వస్తుంది. మనం ఏం లేదు, ఎవరెవరికైతే లోన్ కావాలనో ఆ కస్టమర్ను దొరకబట్టుకొని మన దగ్గరికి ఈ లోన్స్ ఉన్నాయి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ లోన్ లాగిన్ అనేది మనకి ఇంకా రాలేదు, ఫ్యూచర్లో వస్తుంది, ఇప్పుడే కొత్తగా ఒక్కొక్కటి మనకు యాక్టివేట్ చేస్తారనమాట. అలాగే మనకు డొమెస్టిక్ మనీ సర్వీసు అనేది మన దగ్గర నుండి ఆల్ ఇండియా ఏ బ్యాంకుకు ఏ స్టేట్లో ఉన్న కస్టమర్కి అయినా మనం మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నమాట. అలాగే మొబైల్ డిటిహెచ్ రీఛార్జెస్, నాకు ఎప్పుడైనా యూటిలిటీ బిల్స్ ఉన్నాయి కూడా అందులో కూడా ఇది కూడా ఐపీబీ మొబైల్ యాప్ నుండి, బ్యాంకింగ్ యాప్ నుండి చేయొచ్చు అనమాట. అలాగే కార్డ్ పిన్ ట్రాన్సాక్షన్, మనకు మైక్రో ఏటీఎం ఒకటి స్వైపింగ్ మిషన్ కూడా ఇస్తారు, కాకపోతే దాని కాస్ట్ ఉంటుంది, మనం పర్చేజ్ చేయాలి. దాని ద్వారా కూడా మనం ఎనీ బ్యాంక్ కార్డ్ అయినా మనం స్వైప్ చేసి కస్టమర్కి అనేది ఇచ్చేసి. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మన విలేజ్లలో కూడా చాలామంది దీనికంటే చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ మనకు త్రో ఐబీబీను బజాజ్ అనేది 2 టైఅప్ అయి ఉన్నాయి. అందరూ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది స్టార్టింగ్ 25,000 నుండి 2,00,000 వరకు దాకా ఒక కస్టమర్ సామర్థ్యం బట్టి మనకు ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ చేయొచ్చు అనమాట. మన ఐపీబీలో ఉన్న అన్ని సర్వీసులకి వెళ్ళి లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్ళి బెస్ట్ కమిషన్ అన్నమాట. దగ్గర 1,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేస్తే మనకి ఎంత లేదన్నా 13,000 to 15,000
మనకు ఇంకో డబుల్ ధమాకా ఏంటంటే ఒక్కొక్క మంత్లో డబుల్ కమిషన్ ఇస్తాను అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లక్షకి 13,000 ఇచ్చాను అనుకో, అదే నెలలో ఇంకా అడిషనల్గా మళ్ళీ 13,000 26,000 ఇస్తుంది అన్నమాట. అలాగే మనకు జనరల్ ఇన్సూరెన్స్ అనేది పూర్తిగా యాక్సిడెంటల్ బేస్ ఉంటుంది. అంటే కొన్ని నివా భూపాల్ లాంటివి ఎట్లా అంటే కొన్ని ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ హాస్పిటల్ జాయిన్ అయిన డే 2 నుండి కూడా కొద్దిగా అమౌంట్ వస్తుంది. కాకపోతే మనకు ఐపీబీ నుండి ఆదిత్య బిర్లా ఒక టైఅప్ అయింది, బజాజ్ ఒక టైఅప్ అయింది, టాటా, ఈ 3 కంపెనీలు టైఅప్ అయి మనకు జనరల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అలాగే మనకు వచ్చేసి ఇంకోటి, అలాగే మనకు ఒక నోటీస్ బోర్డు కూడా ఇచ్చింది. నోటీస్ బోర్డులో ఏముంటుందంటే మనకు బీసీ ఐడి ఎక్కడ నుండి వచ్చిందనే డాటా ఒకటి, ప్లస్ ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ అకౌంట్, మనం ఏ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, రెగ్యులర్ అకౌంట్, బేసిక్ సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్. ఇందులో మనకు మంచి బెనిఫిట్ ఏంటిదంటే మినిమం మెయింటైన్ బ్యాలెన్స్ అనేది నువ్వు కరెంట్ అకౌంట్ తీసుకున్నా, సేవింగ్ అకౌంట్ తీసుకున్నా, బేసిక్ సేవింగ్ అకౌంట్ తీసుకున్నా, రెగ్యులర్ అకౌంట్ తీసుకున్నా సంవత్సరానికి వచ్చేసి 0 మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అన్నమాట. అలాగే మనం పర్ డే 2 lakhs వరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఏపీఎస్ ద్వారా అయితే తక్కువనే, ప్రస్తుతానికి అయితే 25,000 వరకే ఉంది. సో బ్యాంక్ నుండి అయితే మనం 2 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అలాగే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం అయితే పర్ యానం 1 lakh అయితే 2%, అలాగే 2 lakhsకి అబోవ్ అయితే 2 నుండి 2.5 దాకా ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఏమి ఇచ్చేసారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిహెచ్ఎస్ హన్మకొండ నుండి బ్రాంచ్ మేనేజర్ అడ్రస్ ఒకటి, చీఫ్ మేనేజర్ ఒకరు, నోడల్ ఆఫీసర్ ఒకరు. సో వీళ్ళందరూ డాటా కూడా ఇచ్చారు. సో మనం ఏమైనా కంప్లైంట్ చేయాలన్నా, ఏమైనా కంప్లైంట్ కావాలన్నా, ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా వీళ్ళని కూడా కాంటాక్ట్ కావచ్చు మనం. అలా కింద గాయస్ అలాగే మనకి ఇలా వీళ్ళు మిస్డ్ కాల్ సర్వీస్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ సర్వీస్ ఇచ్చారు. కొద్దిగా ఎస్ఎంఎస్ టైప్ చేయని వాళ్ళు ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ డయల్కి ఒక నెంబరు, బ్యాలెన్స్ ఎంక్వైరీకి ఒక నెంబరు, మినీ స్టేట్మెంట్ కోసం ఒక నెంబర్ ఇచ్చారు. వీళ్ళకి ఏం లేదు, జస్ట్ మన ఫోన్ నుండి మిస్డ్ కాల్ ఇస్తే ఆటోమేటిక్గా కాల్ కట్ అయ్యి మనకు బ్యాలెన్స్ ఎంక్వైరీ కావాలన్నా, మినీ స్టేట్మెంట్ కావాలని వితిన్ సెకండ్లో మనకు మెసేజ్ రావడం జరుగుతుంది. అలాగే కొద్దిగా టైప్ చేయొచ్చిన వాళ్ళు, ఎస్ఎంఎస్ బ్యాంక్ చేసేవాళ్ళు ఇక్కడ ఎస్ఎంఎస్ రిజిస్టర్డ్ అని పెట్టి ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ అని ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ పెట్టినట్లయితే బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ స్టేట్మెంట్. సో మనకు మిస్డ్ కాల్ సర్వీస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదైతే నో కాస్ట్, దీనికి మాత్రం ఎలాంటి ఛార్జెస్ పడవు గాయస్. అలాగే మనకి ఇక్కడ ఒక బిజినెస్ కరెస్పాండెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఓకే, ఇది మనకు రేపు ఎవరన్నా షాప్లో స్టిక్ చేసి పెట్టుకున్నాక వాళ్ళు ఎవరైనా కస్టమర్ వచ్చే కానీ ఓకే ఇతను ఐపీబీ బ్యాంక్ నుండి బీసీ ఆథరైజ్డ్ పర్సన్ అని ఈజీగా మనకు చూడడానికి మంచిగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఇదంతా ఇదొక అట్మాస్ఫియర్, పోస్ట్ ఆఫీస్ లాగా కనబడితే వాళ్ళకు ఓకే ఇదొక జెన్యూన్ అని భావించి వాళ్ళు కూడా కస్టమర్స్ అనేది మన దగ్గర రావడం జరుగుతుంది. గాయస్ మళ్ళీ మనకు ఈ బీసీ లాగిన్స్ అయితే ఎవరో తీసుకున్నారో ప్రతి ఫైనాన్షియల్ కేర్కి ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎవరెవరైతే ఏ సర్వీస్ ఎక్కువ చేశారన్న దాని మీద మనకు ప్రజెంటేషన్స్ ఉన్నాయి. నాకు కూడా ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళు గాను నాకైతే బెస్ట్ అకౌంట్స్ అప్గ్రేడ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద ఈ యొక్క మనకు షీల్డ్ అయితే ఇచ్చారు. ఎక్కువ మనం ఎన్ని సర్వీసులు చేస్తే అన్ని సర్వీసుల మీద మనకు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తారు. అలాగే మనకు ప్రతి బీసీలకు ఒక రీజనల్ మేనేజర్ ఉంటారు. మనకి ఎనీ టైం 24/7 ఏం కావాలన్నా సార్ పలానా ప్రాబ్లం ఉంది, అకౌంట్ కాడ ప్రాబ్లం ఉంది, ఏం ప్రాబ్లం ఉందన్నా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకింగ్ ఉన్న నాకు బెస్ట్ నచ్చింది ఏంటిదంటే అకౌంట్స్ ఇచ్చే విషయం, అకౌంట్స్ కానీ ఏ సర్వీస్ కానీ పేపర్లెస్, వితిన్ ఆన్లైన్లో 5 minutesలో మనకు అయిపోతుంది. అకౌంట్ ఓపెనింగ్ కానీ, అకౌంట్ ఆగిపోయినా, ఏపీఎస్ డిజేబుల్డ్ అయినా, డీబీటీ ఆప్షన్ లేకపోయినా, ఇన్సూరెన్స్ కానీ ఎవరి దగ్గర వితిన్ ఒక మొబైల్, ఒక బయోమెట్రిక్ మిషన్ మనము ఒక కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యి మంచి మనకు ఒక మాట స్వభావం ఉన్నదైతే
ఈజీగా ఫుల్ ఇన్కమ్ చేసుకోవచ్చు మనము పోస్ట్ ఆఫీస్లో. సో ఇవే కాక ఇంకేమన్నా పోస్ట్ ఆఫీస్ బీసీ ద్వారా ఏమన్నా బీసీ పాయింట్ ఎలా తీసుకోవాలన్నా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నాకు సాధ్యమైనంత వరకు తెలుసుకొని మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.